నమస్కారం. ప్రైమ్9 డిజిటల్కు స్వాగతం. మీరు కూడా E20 పెట్రోల్ వాడుతున్నారా? కారు మైలేజ్ ఒక్కసారిగా తగ్గిపోయిందని అనిపిస్తుందా? ఇంజిన్ పనితీరు ముందులాగా లేదని ఫీల్ అవుతున్నారా? అయితే ఇప్పుడు బయటకు వచ్చిన ఓ తాజా సర్వే ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన లోకల్ సర్కిల్స్ సర్వేలో 2023కు ముందు కొనుగోలు చేసిన పెట్రోల్ కార్ల యజమానుల్లో 67% మంది తమ వాహనాల మైలేజ్ కనీసం 10% తగ్గిందని తెలిపారు. అంతేకాదు, వారిలో దాదాపు 4వ వంతు మంది 20%కి పైగా మైలేజ్ పడిపోయిందని చెప్పారు. ఇది కేవలం మైలేజ్ సమస్యతో ఆగిపోలేదు. 45% మంది వాహనదారులు ఇంజిన్, ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ లైన్, ఇక ఇంజెక్టర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి భాగాల్లో అసాధారణ మరమ్మతులు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మే 2026లో ఇదే అంశంపై జరిగిన సర్వేలో ఈ సంఖ్య 29% మాత్రమే. కానీ తాజా సర్వేలో అది 45%కి పెరగటం ఆందోళన కలిగిస్తోంది. పాత కార్లకే ఈ సమస్య వస్తుందేమో అనుకుంటే అది కూడా పూర్తిగా నిజం కాదు. 2023, 2024లో కొనుగోలు చేసిన E20కి అనుకూలంగా తయారైన కార్ల యజమానుల్లో కూడా 59% మంది తమ వాహనాల మైలేజ్ 10%కి పైగా తగ్గిందని తెలిపారు. దాదాపు 4వ వంతు మంది 20%కి మించి మైలేజ్ తగ్గిందని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ పరిస్థితికి అసలు కారణం ఏమిటి? లోకల్ సర్కిల్స్ అభిప్రాయం ప్రకారం పెట్రోల్లో అనుమతించిన 20% కంటే ఎక్కువ ఎథనాల్ కలపటం, లేదా ఇంధన సరఫరా వ్యవస్థలో నాణ్యత సమస్యలు, నీరు కలవటం వంటి అంశాలు కూడా కారణమై ఉండవచ్చునని అనుమానిస్తోంది. అందుకే ప్రతి పెట్రోల్ బంక్లో ఎథనాల్ శాతాన్ని పారదర్శకంగా పరీక్షించాలని, స్వతంత్ర విచారణ చేపట్టాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? E20 పెట్రోల్ వల్ల E20కు అనుకూలంగా రూపొందించని పాత వాహనాల్లో 3 నుంచి 5% వరకు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. అయితే E20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్కు నష్టం జరుగుతుందనే విషయం ఇప్పటి వరకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని కూడా తెలిపింది. ARAI, SAIAM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాల్లో E20 వల్ల అసాధారణ ఇంజన్ అరిగిపోవటం గుర్తించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా E20 వివాదం ఇప్పుడు వినియోగదారుల న్యాయస్థానానికి కూడా చేరింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ E20 పెట్రోల్ వాడిన తర్వాత మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కారులో ఇంజిన్ ఆగిపోవటం, మిస్ఫైరింగ్, పనితీరు తగ్గటం వంటి సమస్యలు వచ్చాయని యజమాని చేసిన ఫిర్యాదును పరిశీలించింది. దీనిపై స్పందించిన కమిషన్ వాహనాన్ని మార్చి ఇవ్వాలని, లేకపోతే 20.50 లక్షలు తిరిగి చెల్లించాలని, అదనంగా ₹1,00,000 పరిహారం, అలాగే ₹10,000 న్యాయ ఖర్చులు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అయితే ఈ తీర్పు ఒక ప్రత్యేక కేసుకు సంబంధించింది. దీన్ని అన్ని E20 వాహనాలకు వర్తిస్తుందని భావించడం సరైంది కాదు. మరి మీ అనుభవం ఎలా ఉంది? E20 పెట్రోల్ వాడిన తర్వాత మీ కారు మైలేజ్ తగ్గిందా, లేదా ఎలాంటి సమస్యలు లేకుండా నడుస్తుందా? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆటోమొబైల్ టెక్నాలజీ వినియోగదారులకు ఉపయోగపడే తాజా సమాచారానికి ప్రైమ్9 డిజిటల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.